హలో డాన్సర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు కూడా మనకి ఈవెంట్ అయితే ఉంది. వీళ్ళు ప్లేసుల కోసం ఎప్పుడు కొట్టుకోవడమే. ఈ చెప్పులు ఎవరికైనా పోతే చెప్పండి, ఇచ్చేస్తాను. అలా అందరూ ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతున్నాం ఈవెంట్ కి. పాప మన వీడియోస్ కి లైక్ కొట్టలేదని చెప్పి బాప మీద కూడా గొడవాడేసాను. కళ్ళు మూసి తెరిచేలోపు ఈవెంట్ ప్లేస్ దగ్గర కూడా వచ్చేసాం. ఈ రోజు చేయబోయే స్టేజ్ అయితే ఇదే. ఈ బ్యానర్ లో కనిపిస్తున్న పాప ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. ఆ టీమ్ లో బనానా బోర్డు షేరింగ్ గుర్తొచ్చేది. మధ్యలో బాంబులు కూడా పేలే. ఈ తాత అయితే అక్కడి నుంచి మాత్రం అస్సలు కదలలేదు. ఏం చూస్తున్నామని వెళ్ళి అడిగితే రజనీకాంత్ లో సుట్టకాల్స్తున్నాడు. అందులోనే మన వాళ్ళు ఈవెంట్ కూడా అయితే స్టార్ట్ చేస్తారు. అక్కడ కేక్ కటింగ్ కూడా అయితే అయిపోయింది. మా అబ్బాయిలు ఎక్కినప్పుడు రాలేని డ్రోన్, ఈ అమ్మాయి లేకపోవడం మాత్రం డ్రోన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మర్చిపోయి ఈ రోజు యాంకర్ అయితే మన ప్రణతి గారు ఆపోజిట్ టీమ్ లో సాంగ్ వేస్తారని చెప్పి చూడడానికి ముందుకెళ్తే లేకంగా దుప్పట్లే తెస్తారు స్టేజ్ మీద. మరి ఏం చేద్దామని చెప్పాను. మన సారీ సాంగ్ లో కొత్తగా లైట్ ఎఫెక్ట్స్ కూడా అయితే పెట్టాము. అంత దినంగా ఏం చూస్తుందో మన లలితన్ గారికి తెలియాలి. ఇంతలో రెండు టీం అమ్మాయిలకి డూవాటే కూడా అయింది. ఖాళీగా ఉండే బదులు భోజనం అయితే తినేసా. ఈవెంట్ అయితే చాలా ఎంజాయ్ ఫుల్ గా అయితే అయింది. మన టీమ్ లోకి వచ్చిన కొత్త అమ్మాయి ఎలా ఉందో అయితే చెప్పండి. వీళ్ళందరూ ఏంటి ఎంత విచిత్రంగా చూస్తున్నారు అనుకోకండి, మీకు కూడా చూపిస్తా. బస్ కొట్టే లోపు ఈవెంట్ కూడా అయితే అయిపోయింది. ఏదో ఒక రోజు క్యాబ్ మీద అమ్మాయిలు కూడా అయితే ఎక్కించాలి. అప్పుడే తెలుస్తుంది బాయ్స్ బాధ. ఇలాంటి బుడగ ప్రపోజల్ నేను ఎప్పుడు చూడలేదు. అవగానే వెంటనే క్లాస్ కి అయితే బయలుదేరిపోయాం. మంచు చూడండి ఉందో, ఎవడో దొంగోళ్ళలో ఉన్నాను అనుకోకండి. నేనే చలికి తట్టుకోలేక అలా కట్టేశాను. నిజం చెప్పండి, వీళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది మీకు? ఏం పండు కోతి లెక్కనున్నావురా. మా ఎంజాయ్మెంట్ అంతా అయిపోగానే కాస్ట్యూమ్ దించుకుని ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోయాం. బాయ్ బాయ్.